నుంచి వచ్చాడు, ఆ కాలేజీలో ఉండే వ్యక్తులు ఏమేం చేస్తున్నారు అన్న విషయం తెలుసుకుంటే చాలా మంది రేపు ఇదే ఇల్లందు పట్టణానికి వచ్చి రేపు అదే భారత్ ఫోర్స్ యజమాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటి బిడ్డలందరికీ కూడా ఎన్నో గొప్ప ఉద్యోగాలు ఇచ్చే సత్తా రాకేష్ రెడ్డికి ఉంటుందా, తీన్మార్ మల్లన్నకి ఉంటుందా? ఎవరికి ఉంటుంది? రాకేష్ రెడ్డికే ఉంటుంది న్యాచురల్ గా. మరి ఆయన మాట్లాడిన భాష చూడండి, ఆయన ఎక్కడన్నా ఇంతవరకు మాట్లాడిన ఆ 10 నిమిషాల్లో ఒక్కటన్నా బూతు పదం కనిపించిందా మీకు? కనిపించిందా? లేదు. మరి ఇక రైట్ సైడ్ వద్దాం. ఇంకొక అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారు మనందరికీ సుపరిచితం. ఆయన క్యూ న్యూస్ పేరుతో మరి తెలంగాణలో ఉదయం లేచినప్పుడే ఒక న్యూస్ షో పెట్టి గంట సేపు రకరకాల న్యూస్ పేపర్లను చదివి అనలైజ్ చేస్తూ ఉంటారు. ఆయన భాషలో ఇలాంటి మంచి మంచి పదాలు వస్తాయా? వస్తాయా? చెప్పు తీసుకొని కొట్టండి అని అంటున్నారు ఒక న్యూస్ రీడర్. అనొచ్చా న్యూస్ రీడర్? అనొచ్చా న్యూస్ రీడర్? చెప్పు తీసుకొని కొట్టొచ్చి కొడుకా నేను చంపుతాం, బిడ్డ నేను చంపుతాం అనే భాష మాట్లాడే వ్యక్తి రేపు మన పట్టభద్రులకు ప్రతినిధిగా కాగలడా? ఒక్కసారి ఆలోచించండి. ఒక వ్యక్తి మనకు నిజంగా ప్రతినిధిగా కాదనడానికి ఆయన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ చూస్తాం. ఒక మన అమ్మాయికి ఒక మంచి భర్త కావాలనుకుంటే, లేకపోతే ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక బాయ్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నా, దెన్ దే విల్ గో టు దే బ్యాక్గ్రౌండ్. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి ఏమైనా కేసులు ఉన్నాయా, వీళ్ళు ఎవరితో ఇంతకుముందు ఎవరితో అఫైర్ ఉన్నదా, లేకపోతే అఫైర్ కొట్టిండా తిట్టిండా, ఇవన్నీ చూస్తామా లేదా? బరాబర్ చూస్తాం. కానీ ఈ రోజు మరి తీన్మార్ మల్లన్న గారి హిస్టరీ, ఆయన ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేసిన అఫిడవిట్ నే ఒకసారి అనలైజ్ చేస్తే, నేను ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకురాలేదు, మల్లన్న గారు ఎలక్షన్ కమిషన్ కు సబ్మిట్ చేసిన అఫిడవిట్ నే అనలైజ్ చేసిన మల్లన్న గారి మీద 56 కేసులు ఉన్నాయండి. 56 క్రిమినల్ కేసులు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో. ఆ కేసుల వివరాలు మీకు ఒక 2 నిమిషాలు చెప్పాలి. మొదటి కేసు పోలీసు వాళ్ళను కొట్టిన కేసు 353 IPC కింద రిజిస్టర్ అయింది. రెండవది మహిళా నాయకురాళ్ళు ఎవరైతే ఉంటారో కల్వకుంట్ల కవిత గారితో సహా మహిళా నాయకురాళ్ళు ఉంటే వాళ్ళ బొమ్మలన్నీ కూడా ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్పు చేసి, ఆ మార్పు చేసిన బొమ్మలతో పోస్టర్లు తయారు చేసి, ఆ పోస్టర్లను ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ట్విట్టర్ లో, మరి మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వైరల్ చేసిన పరిస్థితి ఆ కేసు. మూడవ కేసు, ఈయన బహిరంగంగా ఈరోజు మీ సెల్ ఫోన్ నేను తీసుకొని, ఒక ఈ అమ్మాయి సెల్ ఫోన్ ని తీసుకొని మీకు ఏవైనా కావాలంటే ఈ అమ్మాయిని దయచేసి ఈ అమ్మాయి ఫోను ఇక్కడ ఉంది అని చెప్పి నేను వాట్సాప్ లో కానీ, నా ట్విట్టర్ హ్యాండిల్ లో కానీ, నా ఫేస్బుక్ లో పెడితే అది మంచి పని చెడ్డ పని? చెప్పండి, గట్టిగా చెప్పండి. మంచి పని చెడ్డ పని? అది చెడ్డ పని. ఎవరన్నా చేస్తారా? రేపు మన సిస్టర్కు ఇది జరిగితే మనం ఊరుకుంటామా? మన బిడ్డకు జరిగితే ఊరుకుంటామా? నా బిడ్డకు జరిగితే నేను ఊరుకోను. ఈవెన్ నా ఫోన్ నెంబర్ నా పర్మిషన్ లేకుండా సోషల్ మీడియాలో పెడితే అది తప్ప కాదా? సో అలాంటిది మరి మల్లన్న గారు తన యూట్యూబ్ ఛానల్లో చాలా మంది వ్యక్తుల మొబైల్ ఫోన్లు పెట్టి మీరు కావాలంటే నాకు కాల్ చేయండి, లేకపోతే మీరే కాల్ చేయండి అని సభికులందరికీ చెప్పడం అది ఎంతవరకు కరెక్ట్? దాని మీద కేసు అయింది. ఈయన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేసిందని ఒక కుటుంబం ఆత్మహత్యకు పాల్పడ్డారు, ఆత్మహత్యకు ప్రయత్నం చేస్తారు, దాని మీద ఒక కేసు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అనరాని బూతు మాటలు అన్నాడని, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడారని దాని మీద ఇంకొక కేసు. అట్లా 56 కేసులున్న వ్యక్తి రేపు ఈ వేదికలో కూర్చున్న పట్టభద్రులకు నిజంగా ప్రతినిధి కాగలడా? అవుతాడా? ఇంపాసిబుల్. ఎందుకంటే రేపు అక్కడ పోయిన తర్వాత కూడా ఆయన అదే భాష మాట్లాడతారు. నేను ఖమ్మంలో పొద్దున రన్నింగ్ చేస్తుంటే నాతో పాటు ఒక 25 మంది యువకులు వచ్చారు. సార్ మేము జీవో 46 బాధితులు. జీవో 46 ఏ ఉద్దేశంతో పెట్టిండ్రో, మంచి ఉద్దేశమో చెడ్డ ఉద్దేశమో పక్కకు పెడితే జీవో 46 ఇప్పటికి కూడా పరిష్కరించే అవకాశం ఉన్నది. ఇప్పటికి కూడా దాంట్లో 3000 పోస్టులు వేకెంట్ ఉన్నాయి పోలీసు ఉద్యోగాల్లో. జీవో 46 వల్ల అన్యాయం జరిగిన వాళ్ళందరినీ కూడా అందులో అటెండ్ చేసే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు మొదట్లో ముఖ్యమంత్రి అయిన వెంటనే జీవో 46 మీద ఒక కమిటీ వేసేసి
మరి ఇంతవరకు ఆ కమిటీ ఏమైందని అడిగే దమ్ము రాకేష్ రెడ్డికి ఉన్నదా, తీర్మాన్ మల్లన్నకు ఉన్నదా? మీరు చెప్పండి, ఎవరికి ఉన్నది?